మాజీ మంత్రి కేటీఆర్ ఇలాఖాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలేలా ఉంది. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ నరసయ్య, తంగళపల్లి జెడ్పీటీసీ లింగారెడ్డితో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అటు సిరిసిల్ల మున్సిపాలిటీలో కేటీఆర్ సమావేశానికి 12 మంది కౌన్సిలర్స్ డుమ్మా కొట్టి క్యాంపు పేరుతో పోయారు. దీంతో సిరిసిల్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే కాంగ్రెస్ పార్టీలోకి భారీగా నేతలు చేరబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక బీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉంది? సర్తాజ్, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం లోపల కేటీఆర్ కు జలకి ఇవ్వడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ని రోజులు కూడా గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ కు అన్నుదండగా నిలిచినటువంటి సిరిసిల్ల నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీ లోపలికి చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే నిన్న ఇటు కేటీఆర్ పర్యటన నేపథ్యం లోపల పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు దాదాపుగా 12 మంది కౌన్సిలర్లు హాజరుగాక వీళ్ళంతా కూడా నిన్న ఇటు ఏదైతే అవిశ్వాసం తీర్మానం వస్తుంది చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. ఆ డుమ్మా కొట్టడము ఇటు పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా ముస్తాబాద్ మండలం జెడ్పీటీసీ నరసయ్య తో పాటుగా మరికొంతమంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ లోపలికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటు ఆది శ్రీనివాస్ తో పాటుగా సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ వీళ్ళ ఆధ్వర్యం లోపల ఇటు ముస్తాబాద్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ లోపల చేరుతారు అని చెప్పి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కేటీఆర్ కు వరుస 2 సార్లు కూడా 2 సార్లు ఇటు అన్నుదండగా నిలుచుకుంటూ వచ్చినారు. భారీ మెజార్టీ కూడా రావడం కూడా జరిగింది. మొన్న ఎన్నికల లోపల కూడా ఇటు మంచి మెజార్టీతో కేటీఆర్ గెలిచిన తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల లోపల గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు స్థానాన్ని ఎట్టి పరిస్థితుల లోపల కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలి. దీని లోపల అత్యంత కీలకంగా ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం లోపల కాంగ్రెస్ జెండా ఇటు ఎగరేయాలంటే ఇటు కేటీఆర్ వెంట నిలిచినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలను ఒక్కొక్కరిని కూడా కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలని చెప్పి అయితే చూస్తున్నది. ఈ రోజు ముఖ్యంగా ముస్తాబాద్ జెడ్పీటీసీతో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లోపల చేరుతారు అని చెప్పి అయితే ప్రచారం జరుగుతున్నది. అయితే ఇటు 2 రోజుల తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు తంగళపల్లి జెడ్పీటీసీ లింగారెడ్డితో పాటుగా గంభీరావుపేట సర్పంచ్ మరికొంతమంది ఇటు మాజీ నేతలు కాంగ్రెస్ పార్టీ బదిలీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో చేరారో ఇప్పటికే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి రావాలని చెప్పి అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఈ రోజు అయితే ఇటు ముస్తాబాద్ జెడ్పీటీసీ అయితే కాంగ్రెస్ లోపల చేరుతారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే నిన్న కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశానికి డుమ్మా కొట్టడము ఈ రోజు చేరికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కేటీఆర్ వీళ్ళని ఎలా కాపాడుకోవాలని ఒక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, మనం చూసుకుంటే ఓటమి పాలన తర్వాత నుండి కూడా కేటీఆర్ సమావేశాలంటూ కూడా తిరుగుతున్నారు. అయితే సమావేశానికి ప్రెసిడెంట్ మీరు ఇందాక చెప్పినట్టు 12 మంది కౌన్సిలర్స్ అయితే డుమ్మా కొట్టారు. మరి ఈ డుమ్మా కొట్టిన వాళ్ళని గురించి కానివ్వండి, లేకపోతే ఇట్లా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపుకు వెళ్తున్న నాయకులను కానివ్వండి, కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? నిన్న సిరిసిల్ల లోపల ఇటు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి 12 మంది దాదాపుగా 12 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టి వీళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జిందం
చక్రపాణి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినటువంటి వారికే ఫండ్ ఇస్తున్నారు అనేటువంటి నేపథ్యం లోపల మిగతా కౌన్సిలర్లంతా కూడా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కేటీఆర్ పెద్ద ఎత్తున కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చి ఇక్కడ పార్లమెంటు సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల వీళ్ళంతా కూడా నిన్న కేటీఆర్ కు ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వీళ్ళంతా కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. రాత్రి సమయం లోపల మాత్రం మేము ఇటు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళామని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల నిన్న అంటే అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ సమావేశంకు డుమా కొట్టడంతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపల చేరికలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తునగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. చాలా మంది నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేటువంటి అవకాశం ఉన్నది. కారు దిగడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్ల లోపల ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి యొక్క సొంత మండలాలు ముస్తాబాదు, గంభీరావుపేట నుంచి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలనేటువంటిది అయితే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఎవరు కూడా కేటీఆర్ మాట వినే పరిస్థితి లోపల లేదన్నట్టుగా తెలుస్తున్నది. కారు దిగి ఇటు హస్తగూటికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తున్నది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.